ఉత్తమ సమాజం ఏర్పడక తప్పదు. కానీ ఇవాళ ప్రపంచం అంతా అందుకు భిన్నంగా కనిపించడానికి కారణం తల్లిదండ్రులు వాళ్ళ విలువైన సమయాన్ని అంతకంటే విలువైన వాళ్ళ బిడ్డల కోసం కేటాయించకపోవడమే. వాళ్ళకి ఏది కావాలంటే అది కంఫర్టబుల్ లైఫ్ వాళ్ళకి ఇస్తున్నాం కదా అనే పేరుతో ఏది కావాలంటే అది కొనిపెట్టడం తప్ప అంతకంటే ఇంకొకటి ఉంది. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, అంతకు మించి ఏదో ఉందని మనం రియలైజ్ కాకపోవడం. లేదా ఈ పుణ్యం అంటే ఏమిటి, పురుషార్థం అంటే ఏమిటి, పూజలు అంటే ఏమిటి, ఈ పుణ్యకర్మలు ఏమిటి, గుళ్ళకు వెళ్ళటం ఏమిటి, వాటి అంతరార్థం ఏమిటి, వాటి పరమార్థం ఏమిటి, ఇవేవి తెలుసుకోకుండా మెకానికల్గా ఉండటం కారణంగా తర్వాత జనరేషన్స్ నేను బాగా అబ్జర్వ్ చేస్తుంది, దే ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్, దే ఆర్ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, బట్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ మెంటలీ సో వీక్. సమాజంలో ఎక్కడ పడితే ఎక్కడ ఆత్మహత్యలు కలగడానికి, కాస్త డిప్రెస్ అయితే చాలే అని అనుకోవడానికి చాలే ఏంటి. మనకి చాలా గొప్ప ఉదాహరణ గీత చెప్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవై ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. మనిషికి మనసే మిత్రుడు, మనిషికి మనసే శత్రువు. కాబట్టి అధోగతి చెందకుండా నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని చెప్తోంది భగవద్గీత. మనిషికి మనసే మిత్రుడు అంటే పాజిటివ్గా ఆలోచించు ఆల్వేస్, నీకు నువ్వే ఒబామా. నెగిటివ్గా ఆలోచించు, నీకు నువ్వే ఒసామా. ఎంత పాజిటివ్గా మాట్లాడు. ఒక మైండ్ తప్ప బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయినప్పటికీ ప్రపంచంలో శాస్త్రజ్ఞులందరూ స్పేస్కి సంబంధించి ఇవాళ ఏమి కొత్త స్టేట్మెంట్ ప్రపంచానికి అందించబోతున్నాడు అని ఈగర్లీ దే ఆర్ వెయిటింగ్. ఆయన వెళ్ళిపోయేంత వరకు జాతికి అంటే ప్రపంచ మానవాళికి ఇన్స్పిరేషన్ ఇవ్వడం అంటే అసలు చూడండి, సకలాంగులు ప్రపంచానికి మాట్లాడే మాటల కంటే వికలాంగుడైన వాడు ప్రపంచానికి ఇచ్చిన ఇంత గొప్ప సందేశం జాతికి స్ఫూర్తి అవునా కాదా? ఇది బిడ్డలకు చెప్పాలి. అన్ని కంఫర్ట్స్ వాడికి ఇస్తే వాడేమిటి ఎదిగేది? ఏ కంఫర్ట్స్ లేని రోజుల్లో అంబేద్కర్ లాంటి వాళ్ళు, విశ్వేశ్వరయ్య లాంటి వాళ్ళు లాంతర్ల కింద కూర్చుని వాళ్ళు చదువుకుని చాలా గొప్పవాళ్ళయ్యారు. ప్రకృతి మనకి చెప్తోంది, విశేషించి ప్రకృతి మనకి చెప్తోంది, ప్రకృతిలో 2 విశేషమైన వృక్షాలు ఉన్నాయి మిత్రులారా. బ్రహ్మాండమైన అమృతతుల్యమైన ఫలాల్ని మనకు అందించే వృక్షాలు 2 ఉన్నాయి. ఒకటి మామిడి చెట్టు, రెండవది ఖర్జూరం చెట్టు. మామిడి చెట్టు చూడండి, మామిడి చెట్టుని మనిషిలాగా పెంచితే తప్ప అంత ఆరోగ్యంగా పెరిగి 5 సంవత్సరాల తర్వాత కాపిచ్చి అమృత ఫలంలాగా మనకు అనిపించి మామిడి పండుని ఫలరాజా అంటారు, కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్. అంత పేరు తెచ్చుకోవడానికి దాన్ని మనిషిలాగానే దాన్ని సాకాలి. పూత పూసినప్పుడు దానికి నీళ్లు పోయకూడదు, దానికి పద్ధతిగా ఎండ ఉండాలి,